Hello guys, good morning, assalamu alaikum, namaskaram. Welcome to TeluguTechBaba. ఈరోజు నా దగ్గర ఒక పీసీ ఆర్డర్ అయితే వచ్చింది. డిటిపి వర్క్ కోసం పీసీ అయితే కావాలని చెప్పి వచ్చారు. వాళ్ళ బడ్జెట్ కూడా తక్కువ ఉండింది అండ్ కొంచెం గేమింగ్ పర్పస్ కూడా వాడుకోవడానికి కావాలన్నారు. నేను అందుకే చూసి ఒక స్పెసిఫికేషన్ అయితే చెప్పాను. దీని బడ్జెట్ నేను మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను. నేనైతే వాళ్ళకి ఇచ్చిన కాన్ఫిగరేషన్ వచ్చి కోర్ i5 ఇంటెల్ 4th జనరేషన్ సజెస్ట్ చేశాను. ఇది వచ్చి 3.30 GHz వరకు ఉంటుంది. డిటిపి వర్క్ కోసము నార్మల్ గేమింగ్ కోసం అయితే సరిపోతుంది. ర్యామ్ వచ్చి ROX వాళ్ళది 8GB ర్యామ్ DDR3 తీసుకున్నాను. అండ్ మదర్ బోర్డ్ వచ్చేసరికి నేను ROX ప్రిఫర్ చేశాను. ROX బ్రాండ్ అయితే కొంచెం చీప్ అండ్ బెస్ట్లో బాగుంటుంది. H81 మదర్ బోర్డ్ తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చి SSD అనేది చూస్ చేసుకున్నాను. SSD 512GB SSD తీసుకున్నాను. అండ్ ఇంకా క్యాబినెట్ వచ్చేసరికి నేను జివియాన్లో తీసుకున్నాను. క్యాబినెట్ XMPS కాంబోలో తీసుకున్నాను. నార్మల్ మోడలే తీసుకున్నాను. పెద్ద హై లుక్ అండ్ అలాగే అవసరం లేదన్నారు. అండ్ నెక్స్ట్ మానిటర్ వచ్చేసరికి జీబ్రానిక్స్లో ZV19HD LED మానిటర్ 19 inches మానిటర్ అనేది చూస్ చేశాను. ఇంకా కీబోర్డు మౌస్ వచ్చేసరికి జీబ్రానిక్స్లోనే కాంబో అనేది ఒకటి సెలెక్ట్ చేశాను. ఇది కొంచెం బడ్జెట్ వైజ్గా చాలా బాగుంటుంది. సో పదండి అయితే పీసీ బిల్ చేసేద్దాం. సో అది గైస్, పీసీ బిల్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీంట్లో నేను ఒక గ్రాఫిక్ కార్డ్ అనేది యాడ్ చేయలేదు. మనం గ్రాఫిక్ కార్డ్ కన్నా యాడ్ చేసుకుంటే దీంట్లో మనం GTA 5 కూడా ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇది ఆఫీస్ పర్పస్ కానివ్వండి, ఇంకా మనం హోమ్ పర్పస్ కానివ్వండి, ఇంకా డిటిపి వర్క్ కోసం బిజినెస్ కోసం పర్పస్ కానివ్వండి, చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు పీసీ అయితే. సో అది గైస్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సరే అండి, దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. ఈ మొత్తం బిల్డ్ ప్రైస్ వచ్చి 18,600 రూపీస్ అనేది అయింది.
So I hope you guys enjoyed. Thank you so much.